గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇవాళ డబ్ల్యూఎస్ ఇవాళ డేట్ ప్రకారం 28/5/2024 డబ్ల్యూఎస్ రిఫరల్లు మీరు ఇచ్చుకునేలాగూ డబ్ల్యూఎస్ కొత్తవి అంటే ఇప్పుడు నార్త్ సైడు, ఈస్ట్ సైడు, వెస్ట్ సైడు ఇప్పుడు మనకి తక్కువ కాబట్టి వాళ్ళందరూ డబ్ల్యూఎస్లో క్యాష్ వేసుకొని కూపన్ క్రియేట్ చేసుకొని ఆ 5% వాళ్ళు పొందేటట్లుగాను కొత్తగా మళ్ళీ డబ్ల్యూఎస్ రిఫరల్స్ తీసుకోవచ్చు. మీరు దాని యాక్టివేషన్కి మళ్ళీ ₹1000 మీరు అందులో వేసుకుంటే ఆ ₹1000కి బదులుగా 5 మెర్జ్ కూపన్స్ వచ్చేస్తాయి మీకు. అవి మళ్ళీ మీరు యథావిధిగా మీరు వాడుకోవచ్చు. మళ్ళీ ఎవరికైనా ఆ కూపన్ ఇచ్చేసుకోవచ్చు. మీరు 5 మెర్జ్ కూపన్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి కొత్తగా డబ్ల్యూఎస్ ఎవరైనా తీసుకున్నట్లయితే అందులో క్యాష్ వేసుకొని మీరు మెర్జ్ కూపన్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే క్యాష్ తీసుకోలేదో వాళ్ళు మీ అకౌంట్ని సేల్ చేసుకోండి. ఏం క్యాషు, మీరు 500 అయితే 500 ఈ మన సేవింగ్ అకౌంట్కి, లేదా ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఇతర ఏ అకౌంట్లకైనా మీరు ఇచ్చినప్పుడు ఆ ఇష్టం లేకపోతే మీరు ఇతరులకు ఇచ్చేసుకోండి, అవి అమ్మేసుకోండి. అది క్యాష్ తీసుకున్న తర్వాతే మీరు దాన్ని సేల్ చేసుకునేది, లేకపోతే దాన్ని వాడుకునే దానికి ఉంటుంది. కాబట్టి అది తీసుకోండి. మళ్ళీ నన్ను అడగొద్దు, తర్వాత మళ్ళీ నన్ను అది అడగొద్దు. ఒకసారి మీరు ఇచ్చేసుకుంటే అది మీరు ఎంతకి ఇచ్చుకున్నా మీ ఇష్టం అది. అలాగే ఆ కేవైసీ ఎవరైన వాళ్ళందరూ అమ్మేసుకోవచ్చు. దానికోసం ఫోన్ నెంబర్ మార్చడం, అడ్రస్లు మార్చడం, బ్యాంక్ అకౌంట్ మార్చడం ఏమీ అవసరం లేదు. మీరు ఇచ్చేసుకోవచ్చు. అదంతా మీరు అమ్మేసుకోండి. అలాగే ఏ అకౌంట్ అయినా ఎవరైనా సరే ఇది వర్తిస్తుంది. ఎవరి అకౌంట్ అయినా మీరు కొనుక్కున్నా మెర్జ్ చేసుకున్నా దాని మదర్ లైన్లో ఉన్నటువంటి టీం మొత్తం మీకే వచ్చేస్తుంది. దాని మదర్ లైన్లో నుండే నాన్ స్టాకబుల్ కానీ భవిష్యత్తులో వచ్చే ఇతరత్ర ఇన్కమ్స్ కానీ ఏవైనా మీకే వర్తిస్తాయి. అమ్మేసిన వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. అమ్మేసుకున్న వాళ్ళకి అది కొనుక్కొని మెర్జ్ లేదా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకే ఆ ఇన్కమ్ అంతా వస్తుంది. ఇప్పుడు నార్త్ సైడ్ ఉన్న వాళ్ళందరూ, అటువైపు ఉన్న వాళ్ళందరూ ఈ అకౌంట్ కొనుక్కుని అనుకోండి, ఏదైనా అకౌంట్, ఆ అకౌంట్ కింద ఉన్న టీం మొత్తం మీకు వచ్చేస్తుంది. ఆ కాయిన్స్తో పాటుగా ఆ ఇన్కమ్ మొత్తం మీకే వస్తుంది. కాబట్టి ఇది గమనించాలి. అలాగే అది మైనీడ్స్ చేసుంటే ఆ మైనీడ్స్ తాలూకా ఇన్కమ్ కూడా, అంటే ఆ మైనీడ్స్ ఇన్కమ్ కానీ ఆ మైనీడ్స్ టీమ్ కానీ మీకు వచ్చేస్తుంది. అంటే కేవైసీ అయి ఉంటే ఒకే ఫోన్ నెంబర్ ఎక్కువసార్లు ఉంటే రాదు కదా. అలాగే మళ్ళీ ఇప్పుడు ఫోన్ నెంబర్ మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు. మీకు డైరెక్ట్గా అమ్మేసుకోవచ్చు అది. కాబట్టి ఈ ఇన్కమ్ ఎవరు కొనుక్కుంటే లేదా ఎవరు మెర్జ్ చేసుకుంటే వాళ్ళకే ఇదంతా చెందుతుంది. దీన్ని ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి. మీరది మీ మెర్జ్ లేదా మీరు కొనుక్కున్న అకౌంట్లో చూసుకోవచ్చు. అదంతా అందులో ఎంత ఇన్కమ్ వచ్చింది ఏంటి అంతా చూసుకోవచ్చు. మై నీడ్స్ అకౌంట్ ఉంటే చాలు,
ఏదైనా ఒక కీబో అకౌంట్ కొనుక్కొని మీరు అందులో మెర్జ్ చేసుకోవచ్చు. దాన్ని మనం ట్రాన్స్ఫర్ అంటాం, లేదా పర్చేజ్ అకౌంట్ అంటాం. మన కీబోల్ అకౌంట్ ఉంటే ఎలాగో వాళ్ళు మెర్జ్ చేసుకుంటారు. ఇది 2-3 సార్లు విని అర్థం చేసుకోండి. ఇప్పుడు మై నీడ్స్ని కొత్తగా చేస్తున్నాను. అది ఇప్పుడు మన ఐఎన్ఆర్తో మీరు ఎక్స్చేంజ్లో కొనుక్కోవడానికి ఒక డేట్ ఇస్తానన్నాను కదా, కాయిన్ బీసీలోను. ఇప్పుడు సేమ్ అదే టైంకి మైనర్స్ కూడా దానిలాగే ఇచ్చి ఆలోచనలో ఉన్నాను. ఆ టైంకి అటు ఇటు ఇస్తాను. ఇలా మైనీడ్స్ ఏదైతే ఇస్తున్నామో దాంట్లో ఈ బీసీట్లో మీరు కొనుక్కుంటున్నటువంటి కాయిన్స్ని రివార్డ్ పాయింట్స్గా కాకుండా, రివార్డ్ పాయింట్స్ వేరు. ఆ రివార్డ్ పాయింట్స్ ఎలా ఇస్తానో మళ్ళీ మీకు తర్వాత చెప్తాను. రివార్డ్ పాయింట్స్ ఉంటాయి, అవి ఎలా మీకు వస్తాయి అలాగ వస్తాయి. అయితే రివార్డ్ పాయింట్స్ కాకుండా మీరు బీసీట్లో కొనుక్కున్నటువంటి కాయిన్ని ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి రేటుని యాజ్ ఇట్ ఈజ్గా బీసీట్లు కూడా మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే మీరు అంతకంటే ఎక్కువైతే కొనరు కదా, అదేదో మరి ఇంటర్నేషనల్లో కొనుక్కోవచ్చు. కాబట్టి ఇప్పుడు మిగతా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు ఎలాగవుతుంది, అన్ని రేట్లు ఒకలాగా ఉంటుంది. అందుకని పెద్దగా మార్పులు ఉండవు దానికి. అలాగే బీసీటీ కూడా మెయింటైన్ అవుతుంది. మీరే మెయింటైన్ చేస్తారంటే అలా అమ్ముతారు. కాబట్టి ఇలా బీసీటీలో కొనుక్కున్న కాయిన్స్ని డైరెక్ట్గా క్రిప్టో కరెన్సీ మాదిరిగా మీకు వాడుకోవచ్చు. అంటే ఉదాహరణకి మై నీడ్స్లో మీరు ఓ 1000 రూపాయలు లేదా ఓ 10,000ది ఓ బట్టలో లేదు మరోటో అది ₹1 సేల్ కావచ్చు, ₹1,00,000 సేల్ కావచ్చు, ఎంతైనా కావచ్చు. ఆ సేల్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు 10,000 ఖరీదు చేసి దాంట్లో లేదా ₹1,000 ఖరీదులో 10% డైరెక్ట్గా క్రిప్టో కరెన్సీని, డైరెక్ట్గా కాయిన్ కరెన్సీని మీకు తీసుకోబడుతుంది. అంటే మీరు కాయిన్స్ని మీ వ్యాలెట్లో వేసుకుంటే డైరెక్ట్ కరెన్సీలో వెళ్ళిపోద్ది. అంటే ₹1,000 ఉదాహరణకి 10% అంటే ₹100 కరెన్సీ పోతుంది. మిగతా ₹90 క్యాష్ వెళ్తుంది. రివార్డ్ పాయింట్స్ ఉండవు. మీరు 10,000కి ₹1,000 కాయిన్ కరెన్సీగా వెళ్ళిపోతుంది. మిగతాది క్యాష్ కడతారు. ఇంకా దీనికి ఇంకో మార్గం కూడా ఉన్నది. ఇంకా ఇది కొన్ని చోట్ల పెరగవచ్చు, 10% ఉండొచ్చు, దానికంటే తక్కువ ఉండొచ్చు, లేదంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అది ప్రొడక్టు ఆ బిజినెస్ బేస్ మీద వెళ్తుంది. ఇప్పుడు మీరు ఆటోలో వెళ్తున్నారు అంటే, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఇంకా మనం ఇవ్వలేదు మినిట్స్లో, ఇప్పుడు అన్నీ ఇస్తున్నాను. ఆటోలో వెళ్తున్నారు, దాంట్లో ఒక ₹50 ఆటోకి ఇచ్చారు, దాంట్లో ఓ ₹5 కాయిన్ వెళ్ళిపోద్ది. అంటే ఈరోజు కాయిన్ రేట్ ₹2 ఉన్నదనుకోండి, 2.5 కాయిన్స్ వెళ్ళిపోతాయి. మిగతా క్యాష్ కట్టుకోవాలి. అంటే డైరెక్ట్ క్యాష్ వెళ్ళిపోద్ది. క్యాష్ లాగా కాయిన్స్ వాడేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని రివార్డ్ పాయింట్స్గా మార్చుకొని వాడుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇంటర్నేషనల్లో ₹2 ఉంటే మైనర్స్లో ₹2గా వెళ్ళిపోద్ది. బీసీట్లో ఇంటర్నేషనల్లో ₹5 ఉంటే అంటే అక్కడ ఎంత ఉంటే ఇక్కడ అంతే ఉంటుంది కదా. ఇక్కడ కూడా డైరెక్ట్గా మీకు ₹5 చొప్పున వెళ్ళిపోద్ది. ఇక్కడ ₹100 ఉంటే మైనర్స్లో ₹100 అవుద్ది. ఇంటర్నేషనల్ అండ్ బీసీట్లో ₹1,000 ఉంటే ఇక్కడ మీ ₹1,000 కిందే కాయిన్ ₹1,000 కిందే మీకు కరెన్సీ అయిపోద్ది. ఇప్పుడు బళ్ళు ఉన్నాయి, బీవీ హార్ట్ బీట్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని చోట్ల ఓ 20% డైరెక్ట్గా కాయిన్ కరెన్సీని తీసుకుంటాం. కొన్ని ప్రత్యేకమైన పండుగలు వైదిక సందర్భంలో 50%కి ఆఫర్ చేయొచ్చు. అలాగే మనకి ఆ మార్ట్స్ అదే ఈ షోరూమ్స్ ఓపెన్ అయినప్పుడు కొన్ని బళ్ళకి 100% క్రిప్టో కరెన్సీనే డైరెక్ట్గా కాయిన్ కరెన్సీని తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే బీసీట్లో ఉన్నటువంటి అన్ని కాయిన్స్ని డైరెక్ట్గా కాయిన్ కరెన్సీగానే తీసుకుంటున్నాం. అలాగే వెండర్ బేస్లో కూడా
వాళ్ళు కూడా కరెన్సీని తీసుకోవచ్చు. వాళ్ళకు వచ్చిన క్యాష్ నుంచి వాళ్ళు కరెన్సీ తీసుకొని రేటు పెరిగినప్పుడు వెండర్ కూడా అమ్ముకోవచ్చు. దీని వివరాలన్నీ త్వరలో మీకు డైరెక్ట్గా ఇస్తాను. కాబట్టి బీసీట్లో కొన్ని కాయిన్ బంగారం అవుతుంది. డైరెక్ట్గా డబ్బులు ఇచ్చే బదులు కాయిన్ ఇచ్చేస్తారు. రిమైనింగ్ డబ్బులు ఇవ్వచ్చు. లేదా ఒక్కొక్కరు 100% ఆ వెండర్ కూడా సపోర్ట్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో నేను సాయంత్రం ఉన్నది, ప్రత్యేకమైన ఫుడ్ ఉన్నది, నేను ఎక్కువ పర్సెంటేజ్ ఇస్తానడం కంటే ఆ కాయిన్ని కంప్లీట్గా తీసుకునే ఏర్పాట్లు కూడా చేస్తారు. అలాంటివి చాలా ఉండొచ్చు. కాబట్టి కాయిన్ కరెన్సీగా డైరెక్ట్ తీసుకుంటున్నాం. కాయిన్ ఇస్తే వస్తువులు వచ్చేస్తాయి. కాయిన్ ఇస్తే అది ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు, 100% కాయినే కావచ్చు. ఇది గుర్తుంచుకోండి. మరొకసారి మళ్ళీ వినండి. అద్భుతం. అలాగే బీసీటీలో కొన్న కాయిన్స్ ఎక్కువగా బీవీ హార్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్ కరెన్సీ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ కరెన్సీ ఇది. సో బీవీ హార్ట్కి ఎక్కువగా వాడే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్నేషనల్లో తీసుకున్న అది తక్కువ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఏది బీసీట్లోది. ఇప్పుడు చెప్పాను కదా, డైరెక్ట్ కరెన్సీతోటే క్రిప్టో కరెన్సీతోటే బండి కూడా ఇచ్చిస్తున్నాం. అది కొన్ని సందర్భాల్లో కొంత పర్సెంట్ మేరకు కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లో జరుగుతుంది. మిగతా సమయాల్లో 50% ఉండొచ్చు, 20% ఉండొచ్చు. లేదా ఆ షోరూమ్ వాళ్ళు మళ్ళీ ఇంకా పర్సెంటేజ్ పెంచుకొని వాళ్ళకు వచ్చిన కాయిన్స్ తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు. కాబట్టి బీసీటీ మీదట ఒక వెలుగుతుంది. అద్భుతం. ఇప్పుడు బీసీటీలో బీవీ హార్ట్ కానీ మైనీడ్స్లో ఉన్న చిన్న చితక అన్నింటికి నాకు తెలిసి చాలా ఎక్కువగా మైనీడ్స్ తీసుకుంటుంది. డైరెక్ట్ కాయిన్ తీసుకోవడం. కొంత పర్సెంటేజ్ ఉండొచ్చు, మొత్తం కాయినే కావచ్చు. ఆయా వెండర్కి మనకి ఉన్న అగ్రిమెంట్ మీద ఉండొచ్చు. లేదా వెండర్ ప్రత్యేకమైన ఆఫర్లో ఉండొచ్చు, మనం ప్రత్యేకమైన ఆఫర్లో ఉండొచ్చు. దాంట్లో చెల్లిపోతుంది. అయితే బీసీటీలో ఎక్కువగా కాయిన్స్ అమ్ముకోవడం వల్ల ఇంటర్నేషనల్లో మన కాయిన్కి ఇంకా వాల్యూ పెరిగిపోద్ది. ఇంకా దానికి దమ్ పెరుగుతుంది. ఇంటర్నేషనల్లో దమ్ పెరగడం వల్ల మనకేంటి ఉపయోగం? ఇప్పుడు ఇమీడియట్గా ఇంటర్నేషనల్లో ఉన్న రేటుకే బీసీటీ రన్ అవుతుంది. వావ్, ఇది బాగుంది కదా. ఇంటర్నేషనల్లో ఉన్న రేటుకే బీసీటీలో కూడా ఉంటుంది. కాబట్టి అదే రేటు ఇంటర్నేషనల్ ఎంత పెరిగినా పర్లేదు. అక్కడ డాలర్స్లో అమ్ముకోవడం కష్టం, ఐఎన్ఆర్లో అమ్ముకోవడం కష్టం. కానీ ఇక్కడ బీసీటీలో అమ్మేసుకోవడం సులువు. ఎందుకంటే ఇందులో పిన్ తీసేస్తున్నాను. ఇందులో సులువు. ఇది డైరెక్ట్గా ఇందులోకి ఇచ్చేసుకోవచ్చు. అలాగే ఇంటర్నేషనల్లో అమ్ముకున్న దానికి మీకు నాన్ శాకబుల్ ఉండదు. కానీ బీసీటీలో అమ్ముకున్న కాయిన్కి మాత్రం మీకు నాన్ శాకబుల్ వస్తుంది. ఇంతకుముందు ఉన్నట్టుగా చిన్న పర్సెంటేజ్ తీసి కాదు. అందులో మీరు కాయిన్ రేటు మీరు ఎంతకు అమ్ముకున్నారో అది మీరు తీసుకోండి. కానీ ఎక్సెస్ మన ఒక కాయిన్ కొంటే అరకాయిన్ కంపెనీ తీస్తుంది కదా, ఇందులో మళ్ళీ మీకు సుమారు 50% వరకు కంపెనీకి వచ్చిన డబ్బుల్లో నుంచి మళ్ళీ మీకు మదర్ లైన్ అండ్ మైనీడ్స్ లైన్ రెండు మళ్ళీ మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది. అదిరింది కదా. రెండు మీకు ఇన్కమ్ వచ్చేస్తాయి. అంటే బీసీట్లు కొనుక్కోవడం వల్ల ఇంటర్నేషనల్ రేటుకు దొరుకుతుంది. ఇంటర్నేషనల్లో అమ్ముకున్నట్టు డాలరు వగైరా మార్చుకొని అవసరం లేదు. ఇంటర్నేషనల్ లాగా ఇబ్బందులు పడవసరం లేదు. ఇటురాలకి బీసీట్లో అమ్ముకున్నప్పుడు అదే రేటుకి ఇక్కడ కూడా వస్తుంది. ఇంటర్నేషనల్ రేట్కి విత్ డ్రాస్ ఈజీగా ఉంటాయి. తిరిగి మళ్ళీ ఇందులో నాన్ శాకబుల్కు ఇంకా ఇతర ఇన్కమ్స్ ఇందులో ఉంటాయి. బీసీట్లు కొనుక్కున్న దానికే కాయిన్కే ఎక్కువగా డైరెక్ట్ కరెన్సీగా మార్చుకోవడానికి ఉపయోగం ఉంటుంది. ఇన్ని ఉపయోగాలు బీసీటీకి కల్పిస్తున్నాం. కాబట్టి మీరు అకౌంట్స్ కొనుక్కున్న వాళ్ళందరికీ ఇది సూపర్గా పనిచేస్తుంది. ఎందుకంటే కేవైసీ అవ్వలేనివి అలా ఉండిపోతాయి. అలా ఉండకుండా మీరు మెర్జ్ చేసుకున్నా, కేవైసీ చేసుకోకపోయినా, మీరు అమ్మేసుకున్నా దానివల్ల మీకు మంచి ఆ కాయిన్ సేల్ అయిపోతుంది.
రెండోది బీసీట్లు ఎన్ని ఉపయోగాలు ఉంటాయి. తిరిగి మైనీడ్స్లో మళ్ళీ మీరు బీవీ హార్ట్ కొనుక్కున్నారు డైరెక్ట్ క్రిప్టో కరెన్సీ తోటి, లేదంటే మైనీడ్స్లో డైరెక్ట్గా అయిన వస్తువులు కొనుక్కున్నారు. దాని మీద మళ్ళీ బీసీట్లో వచ్చేటువంటి నాన్ స్టాకబులే కాకుండా మైనీడ్స్లో మళ్ళీ ఇన్కమ్ వస్తుంది ఆ వస్తువులు కొనుక్కున్నప్పుడు అన్నీ. మరి బీవీ హార్ట్లో ఆ రేట్ని బట్టి, బండి రేట్ని బట్టి ఇంకా ఎక్కువగా మళ్ళీ మీకు నాన్ స్టాకబుల్ వస్తుంది. అంటే బీసీట్లు కొనుక్కోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు చూడండి. డైరెక్ట్ కరెన్సీగా అమ్ముకోవడం వల్ల, మైనీడ్స్లో వాడుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు చూడండి. అదే మైనీడ్స్లో మిగతా వస్తువులు అన్నీ దొరుకుతాయి, మన బీవీ హార్ట్ కూడా అందులో దొరుకుతుంది, మైనీడ్స్లోనే దొరుకుతుంది ఇది కూడా. కాబట్టి ఈ ఉపయోగాలన్నీ మీకు బాగా కలిసి రావాలంటే బీసీట్ని ఇంకా డెవలప్ చేసుకుందాం. మైనీడ్స్ ఉంటే ఏ కంట్రీ వాడైనా ఎవరైనా బీసీట్లు కొనేసుకోవచ్చు. మైనీడ్స్ అకౌంట్ ఉండి చాలు. మైనీడ్స్ అకౌంట్ కొనుక్కోండి, దాని ఇన్కమ్స్ అన్నీ మీకు వస్తాయి కాన్స్టబట్గా. ఇది మళ్ళీ విని అర్థం చేసుకోండి, అర్థమయ్యేలా చెప్పండి. ఇప్పుడు మన కిబోని, మన కాయిన్ని, మైనీడ్స్ని చితక్కొట్టి ఇన్కమ్ చూపించే పనిలో నేనున్నాను. మీలో ఎవరికి దమ్ముందో వచ్చేసుకోండి. ఇది వినొద్దు, వచ్చి చేసుకోండి. నేను చెప్పింది జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇంటర్నేషనల్ నుంచి తీసుకున్న కేబీసీ కిబో కాయిన్కి మీకు ఉదాహరణకి ఓ 5 రూపీస్, 10 రూపీస్ ఎంతో రేటు ఉందనుకోండి. అదే రేటు బీసీటీలు కూడా రన్ అవుతుంది. కానీ బీసీటీలో కొన్ని కాయిన్స్ని మైనీడ్స్లో మీ ఇతర అవసరాలకి, టిఫిన్ తిరగడానికి, బట్టలకి, బంగారాలకి అన్నిటికి వాడుకున్నప్పుడు డైరెక్ట్ కాయిన్ని, అలాగే బీవీ హార్ట్లో కూడా మీరు వాడుకున్నప్పుడు ఈ డైరెక్ట్ కరెన్సీని, క్రిప్టో కరెన్సీని, అంటే ఈ కాయిన్స్ని మనం వేరేలా మార్చుకోవాల్సి లేదు, డైరెక్ట్ కాయిన్ ఇచ్చేయచ్చు. మీరు మనకి కిబో కాయిన్ ఇచ్చేయచ్చు. అలా ఇచ్చినప్పుడు 10% ఇంటర్నేషనల్ కంటే, బీసీట్లో ఉన్న రేటు కంటే మైనీడ్స్లో ఎక్కువ రేటుకి తీసుకుంటున్నాను. ఇది అర్థం చేసుకోండి డాడీ, అభివృద్ధి అర్థం చేసుకోండి. అంటే 5 రూపీస్ ఉందనుకోండి, 5.5కి ఇక్కడ వస్తుంది. బీసీట్లో ఇంటర్నేషనల్లో 5 రూపాయలు ఉంది, కానీ ఇక్కడ 5.5కి వస్తుంది. మైనీడ్స్లో ఉన్న ఇతర పర్చేజ్లు వగైరా అన్నింటిలో మైనీడ్స్లో ఉన్న బీవీ హార్ట్లో ఎక్కువ రేటుకి వస్తుంది. దీన్ని ఇంకా 100 లోపు ఉంటే ఇంత రేట్ అని, అంటే ఇంత ఎక్కువ డబ్బులు తీసుకుంటానని, డబ్బులు మీకు వచ్చేటట్టు చేస్తానండి ఆ కరెన్సీకి, కాయిన్ కరెన్సీకి. 100 కంటే దాటితే ఇంత పర్సెంటేజ్ అని కూడా మార్చే ఆలోచనలో ఉన్నాను. అది ఇంకా మీకు బెనిఫిట్ వస్తుంది మైనీడ్స్లో దీన్ని వాడుకోవడం వల్ల. డైరెక్ట్ కాయినే, అది చెప్పాను కదా, కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా కాయిన్స్ ఇచ్చేసి వస్తువులు తీసుకోవచ్చు, లేదంటే బళ్ళు తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో సగం ఇచ్చి సగం డబ్బులు ఇవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో 20% ఇచ్చి కాయిన్ ఇచ్చి 80% తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆ వెండర్ కూడా మీకు ఆఫర్ చేయొచ్చు. అంటే కాయిన్కి ఎంత వాల్యూ ఉంటుందో చూడండి. వెండర్ ఏం చేస్తాడు, తనకు వచ్చిన కాయిన్స్ని మళ్ళీ మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకుంటాడు. అలాగే వీటిలో తీసుకునే కాయిన్స్కి మీకు అక్కడ 100 రూపాయలు ఉందనుకోండి, ఇక్కడ 110 రూపాయలు కావచ్చు ఇంటర్నేషనల్లో, బీసీట్లో. అలాగా 10% అంతకంటే ఎక్కువగా వచ్చేటట్టుగా వేరేటువంటి మెథడాలజీలో కూడా నేను బీసీటీలో కొన్న కాయిన్స్కి మాత్రమే ఈ అధిక రేట్ ఇచ్చి తీసుకుంటున్నాము. అంటే మీ కాయిన్కి ఎక్కువ వాల్యూ ఇక్కడ వస్తుంది. అక్కడ పడే కష్టాలు ఇక్కడ ఉండవు. అక్కడ విత్డ్రాలు కొంత ఇబ్బంది రావచ్చు, ఇక్కడ ఇబ్బంది రావు. ఇక్కడ నుంచి విత్డ్రాస్ కానీ అన్నీ చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు డాడీ లేట్ చేస్తున్నాను. కాదు, కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు చాలా ఉంటాయి. మీకు అదే చెప్పాను కదా, చిన్న తోటకూర మొక్క వేసుకుంటే నెలలోపుని 40 రోజుల లోపున అది వండేసుకోవచ్చు.
కానీ ఒక్కసారికి వస్తుంది. కానీ కొబ్బరి తోట వేసారనుకోండి, తోటకూర కంటే అది రావడం లేటుగా రావచ్చు, కానీ తరాలు వచ్చేస్తుంది అది, మళ్ళీ మీరు పెట్టవసరం లేదు. అలాగే మన కాయిన్ కానీ, నా తాలూకు ఇన్వెన్షన్స్ కానీ, లేకపోతే నా తాలూకా ప్రయోగాలు కానీ, ఇప్పుడు మైనీడ్స్ కానీ లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తుంది. మీకు మరో పని ఉండొచ్చు, నాకు ఇంకో పని లేదు, ఇదే పని, నాకు ఇంకేం వర్క్ లేదు, చెప్పాను కదా, ఇంక నాకు ఇదే పని. కాబట్టి మీరు ఆలోచించుకొని వేరే వేరే కంపెనీలో ఉన్న వెంటనే వచ్చేయండి. దీన్ని ఎలా తీసుకెళ్ళాలో అది తీసుకెళ్తాను. దీని మీద ఇంకో ఎన్నో ఉపయోగాలు వచ్చేటట్టు చేస్తాను. ఇందులో మదర్ లైన్లో ఉన్నది ఇన్కము మీకు ఉంటుంది, మీ సొంతది కొనుక్కున్నది అది మెజ్ చేసుకున్నా. అలాగే మైనీడ్స్ ఇన్కమ్ కూడా ఉంటుంది ఇందులో. అంటే కాయిన్ రేటు పెరుగుతుంది, కాయిన్ కొనుక్కున్నప్పుడు ఇన్కమ్ వస్తుంది. ఆ కాయిన్ మైనీడ్స్లో మీరు క్యాష్గా వాడుకుంటున్నప్పుడు మళ్ళీ మైనీడ్స్ ఇన్కమ్ ఉంటుంది, మైనీడ్స్ ఉన్న బీవీ హాట్ ఇన్కమ్ ఉంటుంది. ఇది ఒకసారి అర్థం చేసుకోండి. అద్భుతం. మీరు చూస్తారు, మళ్ళీ క్యూబో వెనకాల పరుగులు పెడతారు. ఇప్పుడు మైనీడ్స్కి ఓ కొత్త ప్లాన్ని మళ్ళీ మీకు ప్రజెంట్ చేస్తాను. అది ఈ ఎక్స్చేంజ్ తర్వాత మీకు ఇస్తాను. ఇండియన్ ఐఎన్ఆర్లో ఉన్న ఎక్స్చేంజ్ తర్వాత మీకు ఇస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అందరికీ చెప్పండి, ఇచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోండి. తప్పుగా మాట్లాడేవాళ్ళు, పని లేకుండా మాట్లాడేవాళ్ళు వాళ్ళు మాటలే చెప్తారు, ఇంకేం చెప్పరు. మీకు డబ్బులు వచ్చేటట్టు చేయరు, మీ సమస్యని క్లియర్ చేయరు. ఏం చేసినా డాడీయే చేయాలి, నేనే చేయాలి. డబ్బులు వచ్చినట్టు నేనే చేయగలను, మీ సమస్యల్ని సాల్వ్ కూడా నేను చేయగలను. ఎవరో అరిస్తేనో, ఎవడో కరిస్తేనో, ఎవడో మాట్లాడితేనో చేసే పని కాదు ఇది. మళ్ళీ చెప్తున్నాను, కిబో అంటే 10 మంది కాదు. కిబో అంటే గ్రూపుల్లో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, గ్రూపుల్లో లేకుండా ఉన్నవాళ్ళు కూడా కిబోలో ఉన్నారు. వాళ్ళు దీంతో పోల్చితే 1%, 1.0% కూడా మన గ్రూపుల్లో ఉండవు. కానీ లీడర్స్ కావచ్చు, హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ. కానీ ఆ కింద ఉన్న వాళ్ళు కూడా మనకు అవసరం. నా మాట విని మొత్తంగా చేసుకోండి, కుమ్మేద్దాం. అద్భుతం. ఇంకా దమ్మెడి చూపిస్తాను మీకు. ఇప్పుడు బీసీటీని ఇప్పుడు అందులో ఉన్న సమస్యలన్నీ సాల్వ్ చేసి మీరు 100 రూపాయలకు కొనుక్కున్న కాయిన్స్ని అరకాయిన్ కలిపి ఒక కాయిన్కి యథావిధిగా 100 రూపాయలకే మన బీవీ హాట్లో తీసుకునేలా చేసి మీకు 100కి 150 వస్తుంది. అప్పుడు అక్కడ 100 రూపాయలు అనేటువంటి పిన్ ఏదైతే ఉందో, గేట్ ఏదైతే ఉందో అది తీసేసి మీకు నచ్చిన రేటుకి మీకు అమ్ముకునేటట్టుగా నేను అది ఇస్తున్నాను. దానికి కొంచెం సమయం కావాలి. ఇప్పుడు వర్కులు చేస్తున్నాను కదా, అయిపోయిన వెంటనే అది నేను ఇలాగే ప్రకటించి మీకు ఇచ్చేస్తాను. అది దానికి మైనీడ్స్లో మీకు రెఫరల్ ఇన్కమ్ వస్తుందని అప్పుడు చెప్పాను. అది మైనీడ్స్ కాదు, బీసీట్లో. ఆ ఇన్కమ్ని కాస్త పెంచి, చాలా పెంచి, అప్పుడు 2.5 మనకు వస్తే అందులో 30 పైసలు 50 పైసలు పంచేవన్నీ అంటే ఇవ్వడానికి ఉన్నాను. కానీ దాన్ని అలా కాకుండా ఫుల్గా దాన్ని పెంచేసి నేను నా కాయిన్స్ అమ్మినయే మళ్ళీ యథావిధిగా మీరు అమ్ముకున్న కాయిన్స్ మీకే డబ్బులు వచ్చేస్తే నేను మళ్ళీ దాంట్లో కాయిన్కి అరకాయిన్ నాది కలిపి అమ్ముతాను. ఆ అమ్మిన దాంట్లోంచి మళ్ళీ కొంత భాగం మీ అందరికీ ఇచ్చేస్తున్నాను. అది కాబట్టి మైనీడ్స్ని మీకు సరికొత్తగా ఇస్తాను. మన కిబోలో ఉన్న ప్రతి సమస్య సాల్వ్ అవుతుంది. ఎందుకంటే డాడీస్ ఒక్కడనే చేయాలి, ఒక్కడు మాత్రమే చేయాలి. మరొకసారి వినండి, ఒక్కడనే చేయాలి, ఒక్కడిని మాత్రమే చేయాలి. అంటే అర్థం ఇంకో 10 మందిని పెట్టుకొని చేసి డాడీ అని కాదు. నేను ఇలా చేసినప్పుడే మీకు స్థిరంగా కంపెనీ ఉంటుంది. మరొకరికి అప్పచెప్పినప్పుడు వాళ్ళ ఆలోచన ప్రకారం ఏదో చేసిస్తే దానికి నేను సమానం చెప్పలేక, మీకు వచ్చే సమస్యలు తీర్చలేక, ఆ కంపెనీని రన్ చేయలేక ఎన్నో కంపెనీలు పోయి, అలాగే పార్ట్నర్ ఉన్న కంపెనీలు పార్ట్లుగా విడిపోయి,
పార్ట్నర్స్గా ఉన్న కంపెనీలు పార్ట్లుగా విడిపోయి తీశారు కంపెనీని. అలాగని అన్నీ కాదు, నేను అలా ఎవరిని కించపరచట్లేదు, ఎక్కువ శాతం అవి అన్నాడు. ఒక కంపెనీని కొద్ది రోజులు రన్ చేసి ఆపేసిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. కానీ మన కంపెనీ ఎందుకు స్థిరంగా ఉందంటే ఇక్కడ ఒక్కడనే ఉన్నాను, ఒక్కడనే చేస్తున్నాను. ఇదే మన బలం, ఇదే మన బలగం. ఇలా చేసినప్పుడే ఇది స్థిరంగా బలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ముందుకు వెళ్ళిపోదాం, ఎక్స్చేంజ్లు మెల్లిమెల్లిగా పెంచుకుందాం, బీ సీట్లో కుమ్మేద్దాం. బీ సీట్లోనే ఎక్కువ కాయిన్స్ అమ్ముకుంటాం మనం, అంత గొప్పగా చేస్తున్నాను. అలాగే మైనీడ్స్లో ఇప్పుడు ఉన్నవన్నీ జూజూపి చిన్న చిన్న ఆప్షన్స్ అవి. అందుకే నేను ఈ పనుల మీద దృష్టి పెట్టాను. ఇప్పుడు దాంట్లో వెండర్ పాట్లు వగైరలు చేస్తున్నాను, అవన్నీ ఎదిరిపోతాయి. ఇప్పుడు అందులో ఉన్న ఆప్షన్స్ మీరు ఎంతవరకు చూసిన చిన్న విషయాలు అవి, అందులో మన పెద్దగా ఇన్కమ్ ఉండదు. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చే మైనీడ్స్ అదిరిపోద్ది. ఆ మైనీడ్స్లోనే బీవీ హార్ట్ కూడా ఉంది, ఆ మైనీడ్స్లోనే మిగతా ఏవైనా వస్తాయి. కాబట్టి ఇక్కడి నుంచి గతంలాగే ప్రతిరోజు చేసుకోండి. ఇప్పుడు నేను మైనీడ్స్లో మళ్ళీ సరికొత్త ఆఫర్స్తో, సరికొత్త ఆలోచనలతో మీకు త్వరలో రాబోతున్నాను. ఇప్పుడున్న వాళ్ళందరికీ వర్తిస్తుంది. అంటే నేను చెప్పిన తర్వాత రావడం కాదు, ఇప్పుడున్న వాళ్ళకి. మనకి ఇప్పుడు ఏదైతే అందులో మనం ఎంపీపీ వాడుతున్నామో అది అలాగే ఉంటుంది. దాన్ని ఇంకా కొత్తగా చేస్తున్నాను. ఈ నెల 31తో మైనీడ్స్ అనేది ఫ్రీ రిజిస్ట్రేషను అనేది ఉండదు. నేను చెప్పి టైమర్ ఇచ్చాను. ఇక మీదట దాని ఇన్కమ్స్ పెరిగితే, దాని ఆఫర్లు పెరిగితే, దానిలో ఇంకా అనేకం పెరుగుతాయి. అలాగే సబ్స్క్రైబ్ అనేది కామన్ అవుద్ది. ఎన్నో వస్తున్నాయి, సబ్స్క్రైబ్ ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ అద్భుతంగా అయిపోతుంటుంది. కాబట్టి సరికొత్తగా వస్తున్న మైనీడ్స్లో కొత్త కొత్త ఆఫర్సు, కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త ఇన్కమ్స్. నా మానసపుత్రికి సైలెంట్ అయింది అనుకుంటున్నారా? బలాన్ని పెంచుకొని, బలగాన్ని కలుపుకొని వైలెంట్గా ఎందుకు నేను మైనీడ్స్లో ఉండకూడదని కసి పెరిగేలా మీ ముందుకు వస్తుంది. బీ సీట్ అభివృద్ధి, మైనీడ్స్ అభివృద్ధి, బీవీ హార్ట్ అభివృద్ధి, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు అదురుతాయి. ఓవర్లుగా కిబో అదరహో. నన్ను అభిమానించే నా ప్రియమైన డాడీస్, అది గ్రూపుల్లో ఉండొచ్చు, లేకపోవచ్చు. మీ అభిమానం నాకు తెలుసు, మీరు నన్ను ఫాలో చేసే ఫాలోయింగ్ తెలుసు. మీకు మీద సరికొత్తగా మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. మళ్ళీ మనందరం కలుద్దాం. కలవడానికి ఓ మంచి అవకాశాన్ని క్రియేట్ చేస్తున్నాను. కలుద్దాం. థ్యాంక్ యూ డాడీస్.